హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ రుచులు ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర ఇన్ ద హార్ట్ ఆఫ్ దుబాయ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా చేసేసుకుందాం మష్రూమ్ కర్రీని. క్రీమీ గ్రీన్ మష్రూమ్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. పుల్కాతో పరోటాతో ఇంకా అదిరిపోతుంది. ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. వీటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోకి మసాలా తయారు చేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం షాజీరా, చెక్క, ఒక యాలక్కాయ, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు వేసి దోరగా వేయించుకుంటున్నాను. ఇందాక మనం ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఈ మసాలాలోని వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ వేయించుకుందాము. దీంట్లో కొంచెం 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా సిమ్లో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై అయినిద్దాము. వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా ఫ్రై అవుతుంది కదా మన మసాలా కర్రీ. కింద ఎక్కడ అడుగంటకుండా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకుందాము. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం. కారం మీ టేస్ట్కి తగ్గట్టు అండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్నంతా మొత్తం కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉందాము. వాటర్ అంతా డ్రైన్ అయిపోయేదాకా కలుపుకుందాము. మసాలా అంతా పొడిగా రావాలి మనకి. వాటర్ అంతా ఇంకిపోతుంది కదా, ఇప్పుడు దీంట్లో మష్రూమ్ యాడ్ చేసేసుకుందాం. మొత్తం ఒకసారి కింద నుంచి మష్రూమ్కి అంతా మసాలా పట్టేంత వరకు కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. చూసారా, 2 మినిట్స్ అయ్యాక ఎంత కలర్ఫుల్గా ఉందో మన మష్రూము. దీంట్లో స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందాము. మొత్తం ఒకసారి కింద నుంచి మసాలా అంతా దానికి పట్టేదాకా కలుపుకొని 1 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం వాటర్ కింద మసాలా అంతా మష్రూమ్కి పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడకనిచ్చుకుందాం. చూసారా ఎంత చక్కగా మరుగుతుందో. ఈ వాటర్ అంతా హైలో పెట్టుకొని దగ్గరికి అయ్యేదాకా కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఎగిరించుకుందాం మన కర్రీని. ఈ వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం దగ్గరికి వస్తుంది కదా, వాటర్ గ్రేవీగా, దాంట్లో కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మన కర్రీని అంతా మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. క్రీమ్ యాడ్ చేసుకున్నాక జస్ట్ సిమ్లో ఒక 5 మినిట్స్ దగ్గరికి అయినిద్దామండి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. దీన్ని సర్వ్ చేసేసుకుందాం. ప్లేట్లో ఆనియన్, నేను ఇక్కడ రెడీమేడ్ పరోటా తీసుకున్నాను. అలాగే ఇప్పుడు మన టేస్టీ మష్రూమ్ గ్రీన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దాంతో తినేద్దామా? చిన్న పరోటా ముక్కను తుంచుకొని ఉల్లిపాయ పెట్టుకొని కొంచెం వేడి వేడి కర్రీని అలాగా నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పేయండి ఎలా వచ్చిందో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.